హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇవి గుడ్ న్యూస్ అప్డేట్స్. చాలా నెలల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం 5,00,000 రూపాయలలో మొదటి విడత నిధులను లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుంది, అలాగే ఇప్పటి వరకు ఎంపిక కాని వారికి సంబంధించి పత్రాలు ఎప్పుడు అందించబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తోటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి 4 విడతలకు సంబంధించి నిధులను మంజూరు చేస్తున్నారు. అయితే ఈ 4 విడతలకు సంబంధించిన నిధులలో చాలామంది ఏం కోరుతున్నారంటే, ఒకేసారి 2,00,000 రూపాయలు జమ చేయండి, రెండో విడతలో 3,00,000 రూపాయలు జమ చేయండి, తద్వారా చాలా వేగవంతంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి సూచనలు చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? అలా బాగుంటుందా, లేదంటే 4 విడతల్లో ఇవ్వడం బాగుంటుంది అనేది, 2 విడతలలో ఇస్తే బాగా, 4 విడతలలో ఇస్తే బాగా అనే సమాచారం తెలియజేయండి. ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, నేడు ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపనలకు సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరు కానున్నారు. నారాయణపేట జిల్లాలలో దాదాపుగా ఈ ఇండ్ల పంపిణీకి చేసిన అన్ని ఇండ్లకు సంబంధించి మొదట అక్కడ శంకుస్థాపన అయితే చేయనున్నారనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లను నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన విషయం మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి దరఖాస్తులు తీసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 82 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో 69 లక్షల అప్లికేషన్లు వస్తే, పట్టణ ప్రాంతాలలో 10 లక్షల వరకు సుమారుగా అప్లికేషన్లు వచ్చినట్టుగా తాజా స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. అయితే వీటిలో భాగంగా మొన్న 26వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా 482 పత్రాలు ఇచ్చారు. మళ్ళీ రీవెరిఫికేషన్ కండక్ట్ చేయగా, రీవెరిఫికేషన్ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో 72,045 ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అనే స్టేట్మెంట్ని, మరొక అప్డేట్ని కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. అయితే ఈ ఇండ్లన్నీ కూడా ఈ నెల 10 లోపు ప్రారంభించాలి అని చెప్పేసి ఒక ఆదేశాలను అధికారులకు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో వచ్చే నెల అంటే మార్చి 10వ తారీఖు కల్లా ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలి అనేది స్టేట్మెంట్ అనమాట. బేస్మెంట్ వరకు పూర్తయితే 1,00,000 రూపాయలు ఆ సంబంధిత లబ్ధిదారి ఖాతాలోకి జమ కానున్నాయనేది కూడా స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉచితంగా ఇసుకను ప్రభుత్వం అందించబోతుంది. అలాగే డిస్కౌంట్ ప్రైస్లో మనకు కావాల్సిన ఐరన్ కావచ్చు, అలాగే సిమెంట్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతుందనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ చూసుకోవచ్చు. 15,000 కంటే తక్కువ జీతభత్యం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకి కూడా, అంటే అలాగే కాంట్రాక్ట్ బేస్డ్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటి అంటే అర్హత పొందడానికి అవకాశం కలిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులు ఫోకస్ చేశారనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఇక్కడ మీ అవగాహన కోసం మరొక అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ అవుపిస్తున్న ఏదైతే వెబ్సైట్ ఉందో ఇందిరమ్మ ఇండ్లు .telangan.gov.in అని ఉందో, ఇందులో లాగిన్ అయ్యి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ని ఎంటర్ చేసి మీ ఇంటికి సంబంధించిన పూర్తి స్థాయి లేటెస్ట్ స్టేట్మెంట్ని చూసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీకు ఇల్లు మంజూరైందా కాలేదా, కాకపోతే కారణం ఏంటి, ఒకవేళ అయ్యి ఉంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో ఉందా అనే వివరాలను చూసుకోండి. ఇక్కడ స్టేట్మెంటు జనవరి 26వ తారీఖు నాడు 71,482 ఇండ్లను మంజూరు చేశారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 72,042 ఇండ్లకి మంజూరు చేసినట్టుగా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇందిరమ్మ ఇండ్ల నిధులు సిద్ధం, పునాది పూర్తయితే 1,00,000 రూపాయలు, దాదాపుగా ఇక్కడ 1,000 కోట్ల నిధులను ప్రభుత్వం సమకూర్చినట్టుగా స్టేట్మెంట్ని కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇవి అప్డేట్స్ ఉన్నాయి. మరెన్నో అప్డేట్స్ కోసం మీకు మన ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ధన్యవాదాలు.